సజీవుడనై ఆరాధించెదనిన్నే నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా. అందరూ కూడా కలిసి చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ప్రభునామాన్ని మైపడదాం.
ఏ స్థితిలోనైనా నేను మర్చిపోలేదయ్యా. నీవు చూపిన ప్రేమను మరువను. ఏ స్థితిలో సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతము నే పాడగా మనోహరుడా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచు. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలో స్థితిలో గడిచిన చూపిన ప్రేమను బట్టి వందనాలయ్యా. ఏమి చేయనున్నా నేను తెచ్చుకోగలయ్యా. ప్రభు, నా మీద నువ్వు చూపిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేసుకుంటారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఈ ఉదయకాలపు ఈ పునరుత్థానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను నిలబెట్టుకుని జీవం కలిగిన ఆయన మాటల చేత ప్రభువులను బలపరచినట్లుగా, ఆయన మాటల ద్వారా మనకు నెమ్మది కలుగునట్లుగా, ఆయన మాటల ద్వారా మనం ఆదరించబడినట్లుగా, దేవుని సన్నిధిలో స్థిరపరచబడినట్లు బలపరచబడినట్లుగా సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ నోటి తెచ్చి ప్రార్థన చేసుకుంటాం. నాతో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాట చుట్టూ దారులు కన్నా మధురమైంది. నీ మాట ఒక మనిషిని బ్రతికించగలిగి, నీ మాట ఒక జీవితాన్ని కట్టగలిగింది. లోకం దాని ఆశలన్నీ గతించిపోతాయి, కానీ కేవలం నీ మాట మాత్రమే నిలిచి ఉన్నది. నీ మాటలో అంత మాధుర్యం ఉంది, నీ మాటలో అంత ఆభరణ ఉంది గనుక నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని దయచేసి అందరూ ప్రార్థన చేసుకుంటారు. స్తుతి స్తుతి దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి.